నామంలో వీడియో వీక్షిస్తున్నటువంటి ప్రజలందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మరి కృష్ణా జిల్లా నుంచి మరి జిల్లా అధ్యక్షుడిగా చేసే తరపున మరి నరసాపురం ఈ యొక్క టౌన్లో గల శ్రీహరిపేటలో జరిగినటువంటి యొక్క మతోన్మాద చర్యల గురించి మరి ఇంతవరకు మాట్లాడినటువంటి విషయాల గురించి మరి ఈ యొక్క ప్రదేశం రావడం జరిగింది. మరి ఇక్కడ శాంతియుతంగా పర్మిషన్ తీసుకుని సువార్త ప్రకటిస్తుంటే మరి కొందరు మతోన్మాద వ్యక్తులు వచ్చి మరి ఆడవాళ్ళ మీద కూడా స్త్రీల మీద కూడా అసభ్యకరంగా మాట్లాడి అలాగే సహోదరుడు జాన్ గారిని కూడా పెట్టికేసి పెడతామని చెప్పి మరి ఎస్ఐ గారు కూడా బెదిరించడం జరిగింది. ఈరోజు వాళ్ళు చెప్పడం కాదు, మేము యొక్క రాజ్యాంగంలో మాకు ఇచ్చిన హక్కులు చట్ట ప్రకారంగా ఖచ్చితంగా మేమే వారి మీద ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈరోజే మరి ఎస్ఐ గారికి అలాగే డిఎస్పీ గారికి ఎస్పీ గారికి అలాగే సీఎం గారి వరకు అలాగే మానవ హక్కుల కమిషన్ కూడా మేము వెళ్తాం. ఖచ్చితంగా ఈ యొక్క విషయంలో న్యాయం జరిగే వరకు న్యాయ సంబంధమైనటువంటి పోరాటం చేస్తాం. అలాగే అదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సిజేసీలోని అనేకమైన సేవకులు కూడా మేము పిలుపునివ్వడం జరుగుతుంది. ఒక డేట్ నిర్ణయిస్తాం. ఖచ్చితంగా ఈ యొక్క శాంతియుతమైన ర్యాలీ ఈ యొక్క నరసాపురం పట్టణంలో ఖచ్చితంగా చేస్తాం. మా యొక్క హక్కులు హరించేటటువంటి యొక్క మతోన్మాద వ్యక్తుల మీద చర్యలు తీసుకునే వరకు కూడా ఈ శాంతియుతమైన పోరాటం ఖచ్చితంగా జరుగుతుంది. మరి అందరూ కూడా అనేక దైవజనులు కూడా మేము ఈ స్థలానికి ఆహ్వానించడం జరుగుతుంది. రాబోతున్నటువంటి ఒక డేట్ నిర్ణయిస్తాం. ఖచ్చితంగా పిలుపునివ్వడం జరుగుతుంది. అధికారికంగా ఉన్నటువంటి మరి నాయకులు అధికారులు కూడా ఈ యొక్క వీడియో చూసిన వెంటనే స్పందించి మరి చట్టపరమైనటువంటి యొక్క కోర్టు పరంగా కూడా మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఖచ్చితంగా ఈ విషయంలో మరి సీజే తరఫు నుంచి జిల్లా అధ్యక్షుడిగా ఈ మాటలు తెలియజేస్తున్నాను. ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. నా పేరు అమృత్ అండి. నరసాపురం రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ అధికార ప్రతినిధిగా మరి అదేవిధంగా పాలకొల్లు నియోజకవర్గ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి నియోజకవర్గ అధికార ప్రతినిధిగా మీ ముందుకు వస్తున్నాను. ఇక్కడ నరసాపురంలో శ్రీహరిపేటలో ఈ దినాన సువార్త ప్రకటన కొరకు బయలుదేరినటువంటి సువార్త బృందాన్ని మరి కొన్ని మతోన్మాక మూకలు మరి నిరోధించడం జరిగింది. మాకున్నటువంటి రాజ్యాంగపరంగా మాకున్నటువంటి మత స్వేచ్ఛను హరించే కార్యక్రమాలు చేశారు. స్త్రీలను దూషించారు. ఇంతవరకు వారు మాట్లాడారు. సంఘటనా స్థలంలో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అక్కడ ఏం జరిగిందో మీకు తెలియజేయడం జరిగింది. మరి నరసాపురం అంటే క్రిస్టియన్కి పుట్టినీళ్ళు అని చెప్తారు. ఇక్కడ చాలా వందల సంవత్సరాల నుంచి చాలా చర్చెస్ ఉన్నాయి. కాబట్టి పాస్టర్స్ బిషప్లు ఎంతోమంది ఇక్కడ ఉన్నారు. దేశ విదేశాల్లో ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి సేవకులు ఉన్నారు. మరి తొందరలోనే మరి సువార్త వ్యతిరేకులు మరి ఈ అవరోధం కలిగించారు. దీనికి వ్యతిరేకంగా మేము అధికారుల దగ్గరికి వెళ్తున్నాం, పోలీస్ శాఖ వారి దగ్గరికి వెళ్తున్నాము, మరి రాజకీయ నాయకుల దగ్గరికి, లోకల్ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తున్నాము, మరి బండారు నాయకర్ గారి దగ్గర కూడా మేము వెళ్ళబోతున్నాం, పోలీస్ అధికారుల దగ్గరికి, ఎస్పీ గారి దగ్గరికి, డిఎస్పీ గారి దగ్గరికి కూడా మేము వెళ్ళబోతున్నాం, హోంశాఖ మంత్రి గారికి కూడా మేము రిపోర్ట్ ఇవ్వబోతున్నాము. మరి అదేవిధంగా దీనికి ప్రతిఘటిస్తూ మేము ఒక శాంతి ర్యాలీ మరి రానున్న దినాల్లో ఒక డేట్ ప్రకటిస్తాము, నిర్వహించాలని అనుకుంటున్నాము. రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ వారు మరి అదేవిధంగా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ వారు 2 వింగ్స్ కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా బలంగా పనిచేస్తూ ఉన్నాయి. మీకు తెలుసు. 2 వింగ్స్ కలిసి ఈ నరసాపురం పట్టణంలో ఒక మరి శాంతి సువార్త ర్యాలీ నిర్వహించాలని మేము ఒక డేట్ మీకు తొందరలోనే ప్రకటిస్తాము. మరి పిలుపునిస్తున్నాం. నరసాపురంలోను పాలకొల్లు ఈ భీమవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మరి సేవకులందరికీ కూడా మేము ఆహ్వానం పలుకుతున్నాం. అందరూ కదిలి రావాలి. ఈ సమయాల్లో ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటూ ఉండడానికి వీల్లేదు. మరి సువార్త ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తూ ఉన్నారు. మరి వీటన్నిటిని ఖండించడానికి మనమందరం ఏకమై మన యొక్క గళాన్ని వారికి తెలియజేద్దాం. జై ఆర్కేపీ, జై సిజేసి. మతోన్మాదం అంతం, మత సామరస్యత, మానవత్వం, జై భారత్, జై భీమ్, జై జై రాజ్యాంగం. థ్యాంక్ యూ సో మచ్. అందరూ వందనాలు చెప్పండి. అందరికీ వందనాలు.